శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. పోతన భాగవత మధురిమలలో తృతీయ స్కందము నుండి 91వ పద్యము నుండి కపిల మహర్షి బోధ. వాస్తవానికి నిజవర్ణ ధర్మం యొక్క గొప్పతనము అంటే స్వధర్మాచరణం వలననే శ్రీహరి అనుగ్రహం కలుగుతుంది. సమస్త ధర్మములను ఆ స్వామికి సమర్పణం చేసి శాంతమనస్కులై సంగమును వీడి విశుద్ధ చిత్తముతో వైష్ణవేతర ధర్మములను విడిచి సతతము ఆ శ్రీహరిని చింతిస్తూ ఉండాలి. సకల స్థావర జంగమ ప్రతతికిన్ చర్చింపదానాఢ్యుడై అకలంక శృతి గర్భుడున్ పరముడున్నైనట్టి ఈశుండు సేవక యోగీంద్ర కుమార సిద్ధముని దేవశ్రేణి యోగ ప్రవర్తకమై తన్ను భజించు చూపు సగుణ బ్రహ్మంబులిలాగతిన్. పరిశీలిస్తే సకల చరాచర జీవరాశులు ఆ పరమేశ్వరుని సంపదయే. ఆ పవిత్ర వేదగర్భుడు పరాత్పరుడు అయినట్టి ఆ శ్రీహరి పార్షదులు యోగేంద్రులు సనకాది కుమారులు సిద్ధులు మునులు దేవీ సమూహములు యోగనిష్ఠులై తనను భజిస్తూ ఉండగా తన యొక్క సగుణ బ్రహ్మ రూపమును కనబడుతూ ఉంటాడు. వినుత గుణోత్తరుండు మరు విక్రముడైన హరిన్ భజించి మనన లసత్కథామృతము మానుగ క్రోలుటమాని దుష్కథల్విని ముదమందుచునుందురు వివేక విహీనత మారమంది ఆత్మను మధురాజ్యభక్ష్యములు మాని పురీషముకేగు చాట్పునన్. పూజనీయమైన ఉత్కృష్ట గుణములు కలవాడు నమిత విక్రమశీలుడు అయిన శ్రీహరిని భజిస్తూ ఆయన గుణగణ వైభవములను మననం చేస్తూ ఆయన సత్కథామృతమును గ్రోలుటమాని మధుర భోజ్యములుండగా మలమునే ఇష్టపడు ఊరపందివలే దుర్జనులు దుష్కథలయందు ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు. అలవడ ధూమ మార్గగతులై పితృలోకము పొంది పుణ్యమున్ బొలసిన వారు దొంటి తమ పుత్రులకు తగతాము పుట్టి విహ్వలమతి గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై వెలసిన కర్మమిందనుభవింతురు కావున నీవు భామిని. శ్రీహరిని ఆశ్రయించక దుష్కర్మలలోనూ వ్యర్థపు ఆచారాది అనుష్ఠానాల్లోనూ కాలక్షేపం చేసిన వారు ధూమ మార్గగతులై పితృలోకమును పొంది పుణ్యము క్షీణించగానే భూమికి తిరిగి వచ్చి పూర్వపు జన్మలలోని తమ పుత్రులకే బిడ్డలై జన్మించి భయకంపితులై ఈ జన్మలో గర్భపతనము ప్రేతావస్థ మొదలైన నీచ స్థితులకు పాల్పడదురు. కావున ఓ మాత, ఆ పరాత్పరుని అనయము భజించుచుండిన ముక్తి లభించును. విను సర్వభావముల పరముని అనఘునంతుని సుపురుషోత్తమునిన్ అనయము భజింపు ముదమున పునరావృత్తి లేని ముక్తి లభించున్. వినుము తల్లి, పరమ పవిత్రుడు అనంతుడు పరమేశ్వరుడు పురుషోత్తముడు అయిన ఆ పరాత్పరుని ఎల్లప్పుడూ ఆనందంగా భజిస్తూ పునరావృత్తి లేనటువంటి మోక్ష పదాన్ని పొందవచ్చు. అతుల భూరి యుగాంతమునందు కసట కపట శిశువైంటి కుక్షి నిక్షిప్త నిఖిల భువన నివహుండమై మహాంబోధి నడుమ జారు వటపత్రతల్ప సంస్థాయి వగుచూ. కపిల భగవానుని బోధ ఆలకించిన దేవహూతి భగవానుని ఇట్లు ప్రశ్నించింది. ఓ ప్రభు, సాటిలేని మహాప్రళయాంతమందు నీవు ఒంటరి వాడివై కపట శిశువై మహాసముద్ర మధ్యమున నిఖిల సమస్త భువనములను నీ కుష్టి అందించుకుని భరిస్తూ సుందరమైన వటపత్ర తల్పమున స్థితుడివై ఒప్పుచున్నాడవు. లీలనాత్మీయ పాదాంగుళి వినిర్గతామృతము క్రోలినట్టి మహాత్మ నీవు కడకి నా పూర్వభాగ్యంబు కథన ఇప్పుడు పూనిన గర్భమున నేడు పుట్టితయ్యా. ఓ మహాత్మా,
నీవు నీ యొక్క కాలి బొటన వ్రేల నుండి స్రవించు అమృతమును క్రోలువాడవు. నా యొక్క పూర్వపుణ్య విశేషము చేత ఇప్పుడు నా గర్భము నుండి పుట్టితివి కదయ్యా. ధీమహిత భవన్ మంగళ నామస్మరణాను కీర్తనముల గలహీనుల్ శ్రీమంతుల గుదురు అగ్నిష్టోమాది కృదాళి కంటే శుద్ధులు తలపన్. ధీశాలి, నీ యొక్క దివ్యమంగళ శుభనామము స్మరించిన కీర్తించిన హీనుడు దరిద్రుడు అయిన శ్రీమంతుడగును. ఆ నామములు కీర్తనలు అగ్నిష్టోమాది కృతకర్మల కంటేనూ శ్రేష్టములు కాదా? ఏ నామస్తుతి స్వపచుండైనను జిహ్వాగ్రమందునను సంధింపన్ వానికి సరిభూసురుడును కానేరడు చిత్రమది జగంబులనరయన్. దేవా, నీ నామస్తుతిని చండాలుడైనను తన నాలుకతో పఠించినచో బ్రాహ్మణోత్తముడైనను అట్టివారికి సరితూగలేడు. ఈ జగమంతా చూస్తే విచిత్రమే కదా. ఈ విధమాత్మలం తెలిసి ఎప్పుడు సజ్జన సంఘముల్ జగత్పావనమైన నీ గుణకథామృతము ఆత్మల గ్రోలి సర్వతీర్థావళి గృంకినట్టి ఫలమందు దురంచు సమస్త వేదముల్ వావిరి పల్కు కావునను వారలు ధన్యులు మాన్యులుత్తముల్. జీవన్ముక్తి లభించుగావున నేమరక తలపు గైకొని దీనిన్ వావిరి నొల్లని వానికి తావలమగు మృత్యుభయము దవ్వగు సుఖమున్. ఓ ప్రభు, ఈ విధంగా భగవన్నామస్మరణము ఎల్లప్పుడూ విడువక చేసిన దాని వలన జీవన్ముక్తి లభిస్తుంది. కానీ దీని గొప్పతనమును అంగీకరింపని వారికి మృత్యువు చేరువై సుఖము దూరమగును అని దేవహూతి స్తుతించింది. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరాననా శరధి శోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన అని దేవహూతి స్తుతించిన పద్యంతో మధురిమలు అనే సంక్షిప్త గ్రంథం ఇది ఆ తృతీయ స్కందం పూర్తవుతోంది. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరానన శరధి శోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. నీవు పరమపావనుడవు, విశ్వభావనుడవు, బంధు జనావనుడవు. నీవు సముద్ర జలములను శుష్కింపజేసిన వాడవు, అపార కృపాగుణ భూషణుడవు, పాపముల నుండి గట్టెక్కించేవాడవు, సకల లోకాలను సృష్టించేవాడవు, దుండగులను చీల్చి చెండాడదవు, దరిద్రుడి పాలించేవాడవు, దైత్యులను అణిచివేయవాడవు ఓ రామా అని దేవహూతి స్తుతించారు. స్వస్తి.